తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నేతలు శ్రీవారి చిత్రపటానికి లడ్డూ ప్రసాదాన్ని పెట్టి హారతులు ఇచ్చారు. మీడియా సమావేశంలో శ్రీవారి చిత్రపటానికి లడ్డూ ప్రసాదాన్ని పెట్టి హారతులు ఇచ్చారు జనసేన నేతలు. తిరుమల లడ్డూ ప్రసాదం తిరుపతి వాసులకు ఎమోషన్ అని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రంలో అపచారం జరిగితే మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుమలలో మఠాలు కట్టుకొని వ్యాపారం చేయడం పీఠాధిపతుల పని కాదు అని అన్నారు. శ్రీవారి లడ్డూలో 500 కోట్ల స్కామ్ జరిగిందని వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు లడ్డూ వ్యవహారం బయటకు వచ్చి ఉంటే వైసీపీనే కాదు జగన్ కూడా ఘోరంగా ఓడిపోయి ఉంటాడని తెలిపారు. లడ్డూను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామని, జగన్, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తప్పు చేయలేదని భావిస్తే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించాలని తెలిపారు. తిరుమలలో జరగనున్న శాంతి యాగంలో పాల్గొనాలని పేర్కొన్నారు. లడ్డూ వ్యవహారంలో అరెస్టులు జరిగేంత వరకు వెనక్కి తగ్గేదే లేదని తెలిపారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ నాస్తికుడని, లడ్డూ గురించి మరోసారి ప్రకాష్ రాజ్ సీమాన్లు మాట్లాడితే నాలుక కోస్తానని హెచ్చరించారు. ఎందుకు ఏం స్కామ్ అసలు ఎందుకు లడ్డూలో ఇలాంటి నాసి రకం నెయ్యి వాడారని చెప్పడానికి కారణాలు ఉన్నాయి. ఒక రోజుకి మనకి తిరుమలలో 18,000 కేజీలు నెయ్యి అవసరం ఉంటుంది. 18,000 కేజీలు నెయ్యి వాడుతారు. అందులో చిన్న లడ్లు ఈ లడ్లు రోజుకి 4 లక్షల లడ్లు తయారు చేస్తారు. ఈ లడ్లు రోజుకి 4 లక్షల లడ్లు తయారు చేస్తారు. పెద్ద లడ్లు 5,000 లడ్లు తయారు చేస్తారు. చిన్న లడ్డూలు భక్తులకు ఇవ్వడానికి గుళ్ళో లైన్లో పోతే చిన్న లడ్లు ఇస్తారు ప్రసాదంగా. 70,000 లడ్లు తయారు చేస్తారు. 5,70,000 కేజీ నెయ్యిని తిరుమలలో టీటీడీ వారు వాడుతారు. ఇది చెప్పేది నేను కాదు, పోర్ట్ ఇన్ఛార్జ్ ఎవరైతే తిరుమల పోర్ట్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ అతను ఇచ్చిన డేటా ఇది. వాళ్ళు గతంలో 2 సంవత్సరాలు అనుమానం చెప్తూనే ఉన్నారంట. ఈ నెయ్యి తేడా కొడుతోంది, ఈ నెయ్యి కల్తీ, ఈ నెయ్యి వాసన రావట్లేదు అని చెప్తే అక్కడున్న అధికారి ఎవరైతే ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిలు ఉన్నారో ఈ ముగ్గురు రెడ్డి గారులు మూసుకొని మీ పని చూసుకోండి. వాళ్ళు చెప్తే కూడా పట్టించుకోలేదు. పోర్ట్ అధికారులు, పోర్ట్లో పనిచేసేవాళ్ళు, పాపం వాళ్ళు పోర్ట్లో పనిచేసే స్వాములు పోతే అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. పొద్దున గంట సేపు పట్టింది లెక్కేయడానికి, ఎంతంత లెక్కలేని చూడడానికి. ఇవన్నీ అది పరిస్థితి మన జగనన్న ప్రభుత్వంలో. ఎంత దారుణం అంటే హిందువులంటే మీకు చిన్న చూపా, హిందువుల దేవాలయాలు అంటే చిన్న చూపా, అంటే హిందూ మతం గుళ్ళల్లో ఆడుకుంటారా? అందుకే కదా 11 సీట్లు పరిమితం చేశాడు దేవుడు మీకు. ఆయన ఏ మతానికి ముక్కుతాడో వెళ్తాడో అందరికీ తెలుసు. నువ్వు ప్రేమించుకో. మా దేవుని కించపరచడం ఏంటి? వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా చేయడం కరెక్ట్ కాదు. అది ఎమోషనల్. మా లడ్డుతో ఆడతారా? వాడెవడో సోషల్ మీడియాలో అంటాడు వెజ్జా నాన్ వెజ్ లడ్డు అంటాడు. నిన్న చూశాను. వాడెవడో ఒక పార్టీ లీడర్ అంట. వాడు ఏ మతం కూడా తెలియదు, ఏ దేవుని ముక్కుతాడో తెలియదు. అంటే మీరు ఇష్టం లేకపోతే మీరు మతాలు మీరు గౌరవించుకోండి, కానీ మా దేవుడిని మాట్లాడితే ఒప్పుకోం. మేము మా లడ్డుని మాట్లాడితే ఒప్పుకోం. 4 కత్తిరిస్తాం. మాట్లాడే వాళ్ళు అక్కడక్కడ కూర్చొని మాట్లాడడం కాదు. దమ్ము ధైర్యం అలిపిరిలో తిరుమలకు వచ్చి అన్నప్రసాద క్యాంటీన్ వచ్చి భోజనం చేసి బయటకు వచ్చి ప్రసాదం తిని వచ్చి మాట్లాడండి తిరుమల గురించి, తిరుమల లడ్డు గురించి. మా ఎమోషన్తో ఆడుకుంటే మాతో ఊరికి ప్రసక్తే లేదు.